ఎంతమంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు? లైక్ ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటి గేమ్స్ అనమాట. అంటే ఒకరిని చంపితే మనకు పాయింట్స్ వస్తాయి కదా, అలాంటి గేమ్స్ ఎంతమంది ఆడుతుంటారు? కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అనేది మీరు సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. హైడ్ అండ్ సిక్ మన మైండ్కి పని చెప్పే చాలా మూవీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మూవీ. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సంథింగ్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక యావరేజ్ టాక్తో అయితే బయటకు వెళ్ళిపోయింది. ఇది కూడా మంచి కాన్సెప్ట్ మూవీయే, మన మైండ్కి చాలా బాగా పని చెప్తుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చా లేదా, సింపుల్ క్లారిటీకి చెప్తా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరోకి ఆర్మీలోకి వెళ్ళాలని చెప్పి ఒక డ్రీమ్ అనమాట. కాకపోతే వాళ్ళ అక్క కోసం మనోడు ఇక్కడే ఉండి డాక్టర్ చదువుతూ ఒక కాలేజీలో ఉంటాడు. కాకపోతే ఆర్మీలోకి వెళ్ళాలన్న డ్రీమ్ మాత్రం మానుకోడు అనమాట. కాకపోతే ఒక సైడ్ నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు. సర్టన్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి మనోడి ముందు ఒక మర్డర్ జరుగుతుంది అనమాట. అసలు మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఏం జరుగుతుంది, అలాగే 2-3 మర్డర్లు కూడా జరుగుతాయి. మనోడు ఏంటంటే అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనోడి మీదకి ఆ కేసులన్నీ మనోడే చేస్తున్నట్టు, హీరోనే చేస్తున్నట్టు ఫ్రేమ్ చేస్తారనమాట. మొత్తం కూడా మనోడిని సెంటర్ పాయింట్ ఆఫ్ చేస్తే చివరికి పోలీసు అందరూ కూడా హీరోని ఎతుకుతూ ఉంటాడు. హీరో పారిపోయిన తర్వాత ఏం జరిగింది, చివరికి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డా లేదా, ఎవరు చేస్తున్నారు ఏంటని కనుక్కున్నాడా లేదా, ఆ ప్రాబ్లమ్ని మొత్తం కూడా సార్ట్అవుట్ చేశాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. లిటరల్లీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉన్న, సెకండ్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్లో అర్థమైపోద్ది హీరో చేయలేదని చెప్పి, అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కనుక్కోవడమే మంచి ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, మన మైండ్కి పని చెప్తూనే ఉంటుంది. అంటే 2-3 ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో మనకు కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా చూసుకున్నప్పుడు పర్లేదురా, బాగుందిరా, చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి డీసెంట్గా సరిపోయింది అనిపించి చెప్పొచ్చు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. హీరోకి సపోర్టింగ్ రోల్ పోలీస్ క్యారెక్టర్ ఒక ఆమె చేసింది, ఆమె ఎవరో తెలియదు కానీ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆమె కూడా చాలా. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఇక్కడ పక్కనే ఇస్తాను, చూసేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.